సార్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి కరెక్ట్గా 1 ఇయర్ అయిపోతుంది. ఎలా ఉందంటారు ఈ 1 ఇయర్ పరిపాలన అనేది? కళ్ళున్న వాళ్ళు అడగాల్సిన ప్రశ్నే కాదు ఇది. ఎందుకంటే మనకి సమాజంలో ఏం జరుగుతుందో అందరూ చూస్తున్నారు. కాకపోతే మీ పేపర్ వాళ్ళు, టీవీ వాళ్ళు, మీడియా వాళ్ళు మీ లబ్ధి కోసం అనుకోండి, 10 మంది ప్రజలకు తెలియజెప్పడం కోసం అనుకోండి, 2 రకాలుగా జరుగుతున్నాయి. ఏమండి, ఎంప్లాయీస్ ప్రతి ఒక్కడు రిటైర్ అయినోడు, సర్వీస్ చేసేవాళ్ళు 15వ తారీఖు 16వ తారీఖు దాకా అలో లక్షణ అని చూస్తున్నారు. ఆఫీసులకు వెళ్తున్నారు. వెళ్ళిన దగ్గర నుంచి జీతం వస్తుందా రాదా, అడిగితే ఏమంటారు, అడగపోతే ఏంటి పరిస్థితి, అలో లక్షణ అని భగవంతుడు అనుకునేవాళ్ళు ఇవాళ రోజున ఒక్కళ్ళని చూపించండి, ఒక్కళ్ళని. ఓకే, లాస్ట్ టైము టీచర్స్ కౌన్సిలింగ్ జరిగింది. అది టోకెన్ల మీద వాలంటీర్ సంతకం పెడితే ట్రాన్స్ఫర్లు ఇచ్చి 4 లక్షలు 5 లక్షలు తీసుకున్నారు. కొంతమంది టీచర్స్ ఉద్యోగాలు చేయలేక ఈ వాలంటీర్లు వచ్చి వాళ్ళ మీద పెత్తనం చేస్తున్నారు. 3వ తరగతి 4వ తరగతి బ్యాచ్ వచ్చేసి ఆ దెబ్బకు తట్టుకోలేక సూసైడ్ చేసుకున్న వాళ్ళు నా దగ్గర 9 మంది పేర్లు ఇస్తాను. ఏది అసలు వీళ్ళు ఏందండి, సిమెంట్ పని చేసే దగ్గర మేము చెప్తే చేయండి అనే వరకు వాడు అసలు అంతా చదువుకొని పిల్లలకి పాఠాలు చెప్పిన వాళ్ళని గడ్డిపోతల కంటే హీనంగా వాళ్ళు తట్టుకోలేక చనిపోయారు. ఇవన్నీ వదిలేసి ఈయన సంవత్సరంలో బాగా చేసేయండి. ఏమండి, ఆంధ్రప్రదేశ్లో రోడ్లు ఎక్కడైనా చూడండి, ఇవాళ కళ్ళున్నవాడు ఎవడైనా సరే, అన్నం తినేవాడు ఎవడైనా సరే, రోడ్లు ఎలా ఉన్నాయో చెప్పమనండి. ప్రతి చోట 95% ఎక్కడన్నా ఒక యాక్సిడెంట్ జరుగుతుందా? పోయినసారి గుంతల్లో పడి ఎంతమంది చచ్చిపోయారండి, ఉద్యోగస్తులు, పిల్లలు, ఆడవాళ్ళు. ఇవన్నీ వదిలేశారు. ఎంప్లాయీస్ మొత్తానికి ఫస్ట్ తారీఖు శాలరీ. ఇవాళ అమ్మఒడి పథకం అన్నారు, ఆయన అప్పులు చేస్తున్నాడు. ప్రజలకి సౌకర్యాలు సక్రమంగా అమలు చేస్తున్నారా, అందుతున్నాయా, ఆరోగ్యము, వైద్యము, విద్య ఇవన్నీ సక్రమంగా జరుగుతున్నాయా లేదా అని చూడ. అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. మీరు 1 ఇయర్ కల్లా వచ్చేసి ఏమైపోయింది, ఏమన్నా అల్లావుద్దీన్ అద్భుత దీపాలు ఏమైనా ఉన్నాయండి, రాత్రి ఇట్ట తిప్పంగానే. ఆయన వచ్చాడు నిన్న, మొన్న వచ్చే మిర్చి యార్డుకు వచ్చినప్పుడు ఏమన్నా మిర్చి అంతా గందరగోళం అయిపోయింది. రైతులు అలో లక్షణ అన్నారు. ఇవాళ ఏమన్నా నిన్న పొదిలి కనిగిరి వచ్చారు, ఆ పొగాకు చెక్కులు మొత్తం సర్వనాశనం. వాటి సంగతి ఒక్కటి మాట్లాడరు. ఈయనేం చేశాడు, ఈయనేం చేస్తాడు, ఏం చేస్తాడండి, ఎవడైనా చేయాలి కదా. యంత్రాంగం మొత్తం కలిసి కట్టుగా ఉంటే పని అవుద్దు. కానీ చంద్రబాబు నాయుడు లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇద్దరు చేసేవి కాదుగా. కింద ఉన్నోళ్ళు కింద దాకా అందాల. అది ఐస్ లాంటిది గడ్డ ఈ రాజకీయం అనేది, లేకపోతే ఈ ప్రజా ఉద్యమం అనేది అంతా సక్రమంగా చేస్తేనే డెవలప్మెంట్ అనేది సాధ్యపడుద్ది. నువ్వో నేనో ఒక్కళ్ళో ఇద్దరో మీద వేసుకున్నందులో యంత్రాంగం మొత్తం పనిచేయాలా. దానికి ప్రజలు కూడా సహాయం. ఏదన్నా మొదలు పెడితే వాడేం చేశాడు, ఈడేం చేశాడు, ఈ కాదు మనం అనాల్సింది. అసలు ప్రజా వ్యవస్థను సక్రమంగా జరుపుతున్నారా లేదా చూడండి. అందరూ చక్కగా గుండె మీద చేసుకొని నిద్రపోతున్నారు. రొటీన్గా కార్యక్రమాలు జరుగుతుంది. అదండి వ్యవస్థ అంటే. ఎక్కడ సార్ అసలు రాష్ట్రంలో అసలు అశాంతి నడుస్తుంది. ఆ మహిళలకి 3 ఏళ్ల పాప నుంచి 3 నెలల పాప నుంచి 70 ఏళ్ల వృద్ధుల వరకు రక్షణ లేకుండా పోయింది రాష్ట్రంలో. అసలు సామాన్యులకు రక్షణ లేదు. నోరు తెరిచి ప్రశ్నిస్తే కనుక వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అనే మాట అయితే కనుక మరి వైసీపీ నాయకులు గట్టిగా వాడుతున్నారు కదా. మరి తప్పులేదు, ఎందుకంటే వాళ్ళు అధికారం కోల్పోయారు. 151 నుంచి ఆయన ఎంతో చేస్తాడని నేను కూడా అనుకున్నా. యంగ్ బాగా చేస్తాడు, యువకుడు, ఉత్సాహవంతుడు. అంటే ఏం చేశాడు అనేది ప్రజలకు కళ్ళగట్టిన. 151 నుంచి 5 చేసేసి 11 ఇచ్చినా కూడా వాళ్ళు ఆ 151లోనే ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. కానీ అరే మనం 11 వచ్చింది, మనకి ఏంటి లోపం, మనం చేసుకోవాల్సిన ఏంటి, మనం చేయాల్సిన ఏంటి, ఇవన్నీ వదిలేసి నువ్వు సంవత్సరంలో చేస్తానన్నావు, 2 సంవత్సరాలు. ఆయన 5 సంవత్సరాల్లో చేయింది, ఈయన 1 సంవత్సరం ఎలా చేస్తారు చిన్నగా. వాళ్ళైనా అంతే, వీళ్ళైనంతే. ఆ పోలవరం ఉంది, దాని పరిస్థితి ఎందుకు చెప్పానండి. ఇవాళ ప్రధానమంత్రి గారి సహాయంతో కూటమి ప్రభుత్వం మ్యాక్సిమం కష్టపడుతున్నారు. వీళ్ళ కష్టాన్ని మనం ఏలేచి చూపకూడదు. అందుకని దయచేసి ఏంటంటే చేసే వాళ్ళని చేయనియాలి. మంచి చేసేది, చెడైతే విమర్శించు, తప్పులేదు దాంట్లో. అది ఏ ప్రభుత్వం అయినా సరే చెడు కనుక జరిగిందనుకో, ప్రజలకి నష్టపరిచేది, ఆమోదయోగ్యం కానటువంటి అంశం ఏదైనా సరే మనం ప్రజలు వ్యతిరేకించవచ్చు, ఎంప్లాయీస్ వ్యతిరేకించవచ్చు. ఎవరైనా తప్పు జరిగినప్పుడు ప్రశ్నించవచ్చు. అసలు ఆ గ్యాప్ అన్న ఇవ్వాలి కదా. ఇప్పుడు అధికారి మారాడండి, పైన ఎవరు ముఖ్యమంత్రి గారు మారాడు, గవర్నమెంట్ మారింది. కానీ చేసే ఎంప్లాయీస్ ఎవరు, వీళ్ళు వెళ్ళి తీసుకెళ్ళి మళ్ళీ కొత్త వాళ్ళు రాలేదుగా. వీళ్ళే చేయాలి, వాళ్ళున్నా వీళ్ళే చేయాలా, వీళ్ళున్నా వాళ్ళే చేయాలి. కానీ వీళ్ళందరూ కోఆర్డినేషన్తో చేస్తేనే నాయకుడు చెప్పే అంశాలన్నీ ప్రజలకు అందుతాయి. వీళ్ళలో వీళ్ళు ఏం చేసినా నాయకులకే వస్తాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఏం చేయలేదు, చంద్రబాబు నాయుడు ఎక్కడ ఏం చేయలేదు. వాళ్ళు నాయకులు, వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు, ఐఏఎస్లు వాళ్ళ కింద వాళ్ళు కింద దాకా వస్తుంది. కానీ వీళ్ళు చేయలేదనకపోతే అనేది ఎవరిని, జగన్మోహన్ రెడ్డినో చంద్రబాబు నాయుడునో అంటారు. ఇదే కదండి వ్యవస్థ. అన్నీ జరుగుతున్నాయండి, జరుగుతాయి. ఈసారి కనుక ఇంకా 5 సంవత్సరాలు ఇస్తే మీరు అసలు కెమెరా వాళ్ళు టీవీ పెట్టుకోవడానికి కూడా వీలు లేని సమస్యలు ఏముండవు. సమస్యలు లేనప్పుడు మీదేముంటుంది అంటే ఇక్కడ సమస్యలు లేని పాలన జరిగింది. ఇంకొక 5 సంవత్సరాలు ఇస్తే అంటున్నారు. ఈ 5 సంవత్సరాల్లోనే ఇప్పుడు వచ్చిన సంవత్సరంలోనే అన్ని సమస్యలే ఉన్నాయి తప్పితే పరిష్కారం సమస్యలన్నీ
కాలగర్భంలో కలిసిపోయింది. డ్రైనేజీలో నిన్న వర్షానికి ఎట్లా అయితే పోయిందో డస్ట్ అంతా ఆ రకంగా కలిసిపోయింది. అసలు అంటే ఒకటండి, ఎప్పుడు అసలు గ్యాస్ ఉన్నవాడికి ఎప్పుడు గ్యాస్ వస్తూ ఉంటుంది. దానికి ఏంటంటే వాడు రోగం అది. నేను ఆరోగ్యంగా ఉన్నా, వాకింగ్ చేస్తున్నా, చక్కగా ఉన్నా, నేను ఆరోగ్యవంతుడిని. నువ్వు గ్యాస్ వచ్చింది చెప్పి ఊళ్ళో అందరికీ గ్యాస్ ఉందంటే ఎట్ట కుదురుద్ది? ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక ఇంకో విషయం కూడా సార్, మరి ఇక్కడ గత 4 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు, ఇటు పొదిల్లో జరిగిన మహిళల మీద దాడి కానీ, ఇక్కడ ఇటు గుంటూరు జిల్లాలో అమరావతి రాజధాని చుట్టుపక్కల మహిళల గురించి వస్తున్న వ్యాఖ్యలను కానీ అసలు ఎలా చూడాలంటే రాజకీయ పరంగా? నిన్న కోర్టుకు తీసుకెళ్లారు ఆయన, ఎవరు కొమ్మినేని గారిని. ఏమన్నాడు ఆయన? నీకంటే ఎక్కువే తెలుసు నాకు, భారతం రామాయణం అవపోసన పెట్టినాడు, నువ్వేంటి నాకు చెప్పేది అన్నాడు. జడ్జి గారు అంత మాట అన్న తర్వాత వీళ్ళు బతుకున్నా ఒకటే చచ్చిపోయినా ఒకటే అండి. జడ్జీలకి వీళ్ళ చెప్పేది. మంచి వాళ్ళు ప్రతి చోట ఉంటారండి, దుర్మార్గులు ప్రతి చోట. కాకపోతే మన సమాజంలో ఏంటంటే దుర్మార్గత్వం 99% అయింది, మంచితనం 1% అయింది. కాకపోతే అందుకని ఆ వర్షాలు పట్టడం మంచి వచ్చాడు, అట్లా ప్రజా వ్యవస్థ నడుస్తుంది అంటే అలాంటి మంచితనం ఉండబట్టి. ఇక్కడ అసలు ప్రధానంగా చూసుకుంటే కనుక మరి ఈ వ్యాఖ్యల్ని, మరి నిన్న పొదిల్లో మహిళల మీద దాడి, వాళ్లే మహిళలకు రక్షణ లేదంటూ వైసీపీ నాయకులే చేస్తున్న వ్యాఖ్యలు. ఒకటండి, ఇది కారు రేస్ లాంటిది రాజకీయం అనేది. ఒక ముందు కారు వెళ్తుంది అనుకో, ఆ కారుని బీట్ చేయడానికి మనం ఏదో సృష్టించుకోవడం కొంతమంది ఉంటుంది, దాటడానికి ప్రయత్నం చేసేవాళ్ళు కొంతమంది. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకం. దానికి ఏంటి అనేది మగధీర సినిమానే లెక్క. ఒకడు ముందుకెళ్ళేవాడిని వెనక్కి లాగుతూ ఉంటాడు, వాడికి అడ్డంకులు సృష్టిస్తూ ఉంటాడు. సృష్టించి నువ్వు సరిగా చేయలేదంటారు. అది వ్యవస్థ, అది అట్లానే ఉంటుంది. దాన్ని మనం లెక్కేసుకోవాల్సిన పనిలా. అభివృద్ధి నిరోధకులు ఎప్పుడు ఉంటారు, అభివృద్ధి చేసేవాళ్ళు ఎప్పుడు ఉంటారు. ఆ అభివృద్ధి చేసేవాడిని మనం ఆహ్వానించాలి, అభివృద్ధి నిరోధకుల్ని వీళ్ళంత వరకు ఖండించాలి. అంటే ఇక్కడ అభివృద్ధి చేసిందే నేను, చంద్రబాబు వచ్చి అభివృద్ధి చేయకుండా అరాచకం చేస్తున్నాడు అంటున్నారు కదా సార్? అది చెప్పింది నిజమే. ఇప్పుడు ఈ చెట్టు ఎవరు నాటలేదండి, కానీ ఇక్కడ ఎవరో ఒకరు నాటారు. కానీ దీన్ని ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి మనం ఎంజాయ్ చేస్తున్నాం. ఆక్సిజన్ కానివ్వండి, గాలి కానివ్వండి, నీడ కానివ్వండి. అట్లానే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలే ఉంది. అంతకుముందు ఇవన్నీ వ్యవస్థలో నుంచి వచ్చాయి, కానీ రాత్రి మిడ్-నైట్ రాలేదుగా. ఆయనకి ఇచ్చారు ఒక అవకాశం. మేము కూడా అనుకున్నాం 30 సంవత్సరాలు చేస్తాడు, యువకుడు వచ్చాడు, బ్రహ్మాండంగా ఉంటాడు. ఆయన 3 ఏళ్లలోనే మొత్తం చుట్టేసి అసలు మీరు అంత టైం నేను గ్యాప్ లేదు, మొత్తం క్లీన్ చేశాడు. దానికి ఇంక చేసేది ఏముంటుంది? అది మళ్ళీ నేనే అధికారంలోకి వస్తాను ఇప్పుడు లేదండి. మగాడిని పట్టుకొని నేను మగాడిని లేకపోతే ఇంకోళ్ళని పట్టుకొని అంటే వాడు అదే చెప్తాడు. అది ప్రజలు నిజ నిర్ధారణ చేస్తారు, అన్నీ చూస్తూ ఉంటారు. కాకపోతే కొంతమంది మీలాగా అడుగుతూ ఉంటారు, నాలాగా చెప్తూ ఉంటారు, కొంతమంది వింటూ ఉంటారు, కొంతమంది చూస్తూ ఉంటారు. అందరూ అన్నీ గమనిస్తారు. ప్రజలు ఎప్పుడు అమాయకులు కాదు. ఎవరికి ఏమి ఇవ్వాలి, ఏం చేయాలి అనేది వాళ్ళకి తెలుసు. ఒక్కోసారి పొరపాటు జరుగుతుంది ప్రజా నిర్ణయాల్లో. దానికి ఫలితం ప్రజలే అనుభవిస్తారు, నాయకులు అనుభవించరుగా. అది అందువల్ల మీకు అన్నీ మీరు అనుకునేవి ఏదైనా మంచిగా జరుగుద్ది. ప్రజలకి మంచి ప్రభుత్వాలే వస్తాయి, మంచి వాళ్ళే చేస్తారు. నేను వస్తాను, ఆయన వెళ్తానంటే అనేది ఏమి ఉండదండి. అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతుంది. మీరు ఎక్కడైనా చూడండి. ఏది గ్రాఫిక్స్ అన్నారు, ఇప్పుడు అనరే మరి ఏమంటారు? ఆ గ్రాఫిక్స్ వచ్చేవాడికి కూడా వాడికి చూస్తే కళ్ళు తిరుగుతున్నాయి.